న్యాయాన్ని నమ్ముకున్న జీకే సాక్ష్యాలు సేకరించిచ్చాడు. అన్నగా బాధ్యత తీసుకున్న అదే గోపాలకృష్ణ కోర్టులో సాక్ష్యాన్ని తారుమారు చేశాడు. ఏంటని నువ్వనేది? దయచేసి నా చెల్లెల్ని వదిలేయండి. తన జీవితాన్ని నాశనం చేయకండి ప్లీజ్. చాలా ఎదిగిపోయావురా. మనిషివి దూరంగా ఉన్నా మమకారానికి విలువిచ్చావు. చెల్లెలి కోసం ఆత్మాభిమానాన్ని చంపుకున్నావు. ఈరోజు మొత్తం సంధ్య నీకు అవైలబుల్లో ఉండదు. ఏ? ఎందుకంటే వాళ్ళ తాతయ్య సీరియస్గా ఉందని హాస్పిటల్లో చేర్పించింది. అక్కడే ఉండాలి, ఉంటుంది కూడా. తెల్లవారితే మన గడువు అయిపోతుంది. నేను నిజం చెప్పేస్తాను, ఇక నీకెటు నుంచి చూసినా ఛాన్సే లేదు. రేయ్, ఇందులో 24 స్వీట్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2 గంటలు గడిచిపోయింది కాబట్టి 2 స్వీట్స్ నేను తినేస్తాను. ఇంకా మిగిలింది 22. ఒక్కొక్క గంట గడిచే కొద్దీ ఒక్కొక్క స్వీట్ నువ్వు తినేయి. ఏమంటావు? నువ్వేం బాధపడకు. ఈ పరిస్థితి వస్తుందని నాకు ఆ రోజే తెలుసు. పాపం నీకే సరైన అవగాహన లేక ఏదేదో ఊహించుకున్నావు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి నువ్వే ప్లాన్ చేసినా వర్కౌట్ కాదు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి, బోల్తా కొట్టావులే బుల్బుల్ రాజా. అయిందొక్కటి అనుకున్నదొక్కటి, బోల్తా కొట్టావులే బుల్బుల్ రాజా. ఆనందమానందమాయే మది ఆశలు నందనమాయే. మాటలు సాలని హాయి మది పాటగా మారని హాయి. పాటలో పూల వాటలేసిన ఈ క్షణం హాయి. ఓ క్షణం పలికింది ఆనందమానందమాయే మది ఆశలు నందనమాయి. నాకెంతో హాయిగా ఉంది ఈ క్షణం. బాయ్ సంజయ్, స్వీట్స్ బాగున్నాయి, గంట కూడా తింటూ ఉండ్రే. ఎలా ఉంది డాక్టర్? ఇంకా రిపోర్ట్స్ వస్తే గానీ పూర్తిగా ఓ డెసిషన్కి రాలేం. మెదడులో ఎక్కడో క్లాట్ ఉందని అనుమానం. అబ్జర్వేషన్లో ఉంచాం కదా, చూద్దాం. మా తాతయ్యతో మాట్లాడొచ్చా? వెళ్ళండి, కానీ ఎక్కువ టెన్షన్ పెట్టకండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
బద్రే భలే ఛాన్స్ ఇచ్చావురా. మ్వా. తాతయ్య ఒక్క నిమిషం తాతయ్య. హలో, చెప్పండి బద్రి గారు. సంధ్య గారు ఎక్కడున్నారు? మా తాతయ్యకి బాగోలేదని హాస్పిటల్కి తీసుకొచ్చాను. అలాగా? మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదండి. అయ్యో, చాలా టెన్షన్గా ఉందండి. ఏమైందండి? ఈరోజు స్వప్న చనిపోయిన రోజట. సంజయ్ రాత్రి నుంచి గెస్ట్ హౌస్లో తాగుతూనే ఉన్నాడు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడండి. మరీ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాడండి. అయ్యో, మీరు అతన్ని ఆపలేకపోయారా? ఎక్కడండి, అసలు తను ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేడండి. అసలు ఎవరిని లోపలికి రానివ్వటం లేదండి. మీరే ఏదో ఒకటి చేయాలండి. నేనా? నేనిక్కడ హాస్పిటల్లో. ప్లీజ్ అండి, వాడు మీ మాట తప్ప ఎవరి మాట వినడండి. అందరం ఉండి కూడా వాడిని అలా వదిలేయటం కరెక్ట్ కాదండి. ఇప్పుడు కానీ మీరు రాకపోతే వాడు మనకు పూర్తిగా దూరం అయిపోతాడు. ఆలస్యం చేయకండి. 10 మందికి అన్నం పెట్టిన వ్యక్తి అలా అయిపోవడం తట్టుకోవడం చాలా కష్టంగా ఉందండి. నా మాట వినండి. ఉంటానండి. హలో హలో, బద్రి గారు. తాతయ్య, ఏమ్మా, ఏమైంది? ఒక ప్రాబ్లం వచ్చింది తాతయ్య. ఏమైందమ్మా? సంజయ్ గారి పరిస్థితి అసలు బాగోలేదు. డిప్రెషన్లో ఉన్నారంట. సూసైడ్ చేసుకుంటారని అంటున్నాడంట. అయ్యయ్యో. తను నా మాట మాత్రమే వింటారని బద్రి గారు రమ్మంటున్నారు. అయ్యో, అయితే వెంటనే బయలుదేరమ్మా. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్ళమంటారు తాతయ్య? నాకేం కాదమ్మా. అయినా నన్ను చూసుకోవడానికి డాక్టర్లు ఉన్నారు కదమ్మా. కానీ ఆయన కోసం నువ్వే వెళ్ళాలి కదమ్మా. వెళ్ళు, ఏం పర్వాలేదు. అది కాదు తాతయ్య. చూడమ్మా, నాకేదైనా జరిగితే నువ్వు ఒక్కదానివే బాధపడతావమ్మా. కానీ ఆయనకు ఏదైనా జరిగితే చాలా మంది నష్టపోతారు. నా మాట విని వెళ్ళిరామ్మా, వెళ్ళిరా. రావే రా. సంజయ్ గారు, సంజయ్ గారు, సంజయ్ గారు. స్వప్న, నువ్వు
లేని జీవితం నాకు వద్దు స్వప్న. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. వచ్చేస్తా స్వప్న, వచ్చేస్తా. సంజయ్ 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 స్వప్న, వచ్చావా స్వప్న? నువ్వేనా? నా కోసం తిరిగి వచ్చావా స్వప్న? స్వప్న, నేనే స్వప్నని చెప్తున్నానుగా. స్వప్న వచ్చావా స్వప్న? అవును, రా. స్వప్న వచ్చావా స్వప్న? నువ్వే నా కోసం తిరిగి వచ్చావు స్వప్న. స్వప్న, నేనే స్వప్నని చెప్తున్నానుగా, నీకోసమే వచ్చాను. కూల్. నిజంగా నువ్వు నా స్వప్నవేగా? అవును, నిజమే. రా, కూర్చో. అసలేంటి పిచ్చి పని? నీకేమైనా జరిగితే నేనేమైపోతాను? నన్ను వదిలి వెళ్ళిపోవుగా? నేనెక్కడికి వెళ్ళిపోయాను? ఎక్కడికి పోలేదు. ఇదిగో నీకోసమే వచ్చాను. లేదు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు. నాకు తెలుసు. నేను చచ్చిపోతాను. లేదు లేదు, నేను నీతోనే ఉంటాను. ప్రామిస్. నేను నమ్మను. నన్ను మోసం చేసిపోతావు. ప్రామిస్ చేసినా కూడా నమ్మవా? అయితే నాతో కలిసి ఉంటావా? ఉంటాను. నాతో కలిసి తింటావా? తింటాను. అయితే నాతో కలిసి కూల్ డ్రింక్ తాగుతావా? తాగుతాను. తీసుకో. ముందు నువ్వు. కాదు, నేనే తాగిస్తా. దా. ఇప్పుడు నేను తాగాను కదా, ఇప్పుడు మీరు తాగండి. నేను ఇది తాగను. ఇది తాగుతాను. వద్దు, మందు తాగనని నాకు మాటిచ్చావు.
నా సెల్ మర్చిపోయాను రా. ఇదేనా? రేయ్, ఫ్రెండ్గా నువ్వు నాకు సాయం చేయపోయినా నీ సెల్లు మాత్రం నాకు చాలా పెద్ద సాయం చేసిందిరా. నా పగ తీర్చుకోవడానికి హెల్ప్ చేసింది. నీ ఫోన్ నుంచి నువ్వు మాట్లాడినట్టు నీ వాయిస్తో సంధ్యను స్వప్న అనే డ్రామాతో ట్రాప్ చేశాను. ఏం డ్రామా ఆడావురా? నీ సెల్లోంచే సంధ్యకి ఫోన్ చేశాను. అది నాకేదో అయిపోయిందని వచ్చింది. వచ్చినందుకు దాని పనైపోయింది. నేనే పందెం గెలిచాను రా భద్రే. ఏంట్రా నువ్వనేది? ఆ సంధ్యని లొంగ తీసుకున్నాను రా. గదిలో ఉంది.